పర్వతరాజు. ఈ లోపల ఈ హిమవత్ పర్వతరాజు ఆయన భార్యకి ఈ విషయం చెప్తాడు. ఆయన భార్య ఒక చిన్న చూపుతో ఉంటుంది. ఆయన ఎప్పుడూ కపాలమాలలు ధరిస్తాడు, మెడలో నాగాభరణం ఉంటుంది, త్రిశూలంతో ఉంటాడు. అటువంటి ఆయనకి మన కుమార్తెను ఎలా ఇవ్వడము అని ఆవిడ ఒక సందేహాలలో అయినా కూడా ఆ దంపతులిద్దరినీ కూడా కళ్యాణం చేసుకునే దంపతులిద్దరినీ కూడా సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావన చేయడం మనకి శాస్త్రాల నుంచి వచ్చింది. కాబట్టి ఆయన ఎంత పరమేశ్వరుడైనా అక్కడ ఆయన రూపము నారాయణ స్వరూపం. ఈవిడ ఎంత పార్వతీదేవి అయినా కూడా ఆవిడ లక్ష్మీదేవితో సమానం. కాబట్టి ఆ పరమేశ్వరుడు రాగానే సాక్షాత్తు నారాయణ స్వరూపాయ వరాయ అని ఇప్పటికీ కూడా మనం వివాహంలో చేస్తూ ఉంటాం, ఏ వరుణ్ణి చేసినా కూడా పూజ చేసేటప్పుడు. కాబట్టి ఆ విధంగా ఆ వరుణ్ణి పూజ చేసేటప్పుడు వరపూజా మహోత్సవం సందర్భంగా నారాయణ స్వరూపంగా భావన చేసి అంత దూరము నడిచి వస్తారు. ఒళ్ళంతా స్వామివారి నామస్మరణతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ది లక్ష్మి గారి ముచ్చట్లు. ఈరోజు వీడియో ఏంటంటే అల్వాల్లోని హెచ్ఎంటి కాలనీ బతుకమ్మ పార్కులో కార్తీక దీపోత్సవం జరిగింది. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, చూసి ఆనందించండి. కార్తీక దీపోత్సవము 2వ సోమవారం రోజు జరిగిందండి. చాలా బాగా జరిగింది. ఇక్కడ పార్వతీ పరమేశ్వర్లకు కళ్యాణం జరిపించారు. ఆ తర్వాత స్వామివారి ఊరేగింపు, ఆ తర్వాత హారతి అంతా కూడా చాలా బాగా జరిగింది. నాకు సడన్గా తెలవడంతో నేను అప్పటికప్పుడు వెళ్ళిపోయాను, కానీ నాకు అదృష్టం దక్కింది. నేను వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ అయింది. చాలా బాగా చేశారు. కళ్యాణం అయిపోయిన తర్వాత శివలింగం పెట్టారు. శివలింగాన్ని కూడా ప్రతి ఒక్కరి చేత అభిషేకం చేయించారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా పైకి స్టేజ్ పైకి స్వామివారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అక్షంతలు వేయించుకునే భాగ్యాన్ని ప్రసాదించారు. అయితే హెచ్ఎంటి కాలనీ వాసులందరూ కలిసి ఈ కళ్యాణము కార్తీక దీపోత్సవం అనేది జరిపిస్తున్నారు గత 5 సంవత్సరాల నుంచి. కానీ చాలా బాగా జరుగుతుందండి. నేను ఫస్ట్ సంవత్సరం వెళ్తే మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. అల్వాల్లో కార్తీక దీపోత్సవము గత 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి. అల్వాల్ హిల్స్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడి కమ్యూనిటీ వాళ్ళు హెచ్ఎంటి కాలనీ వాస్తవ్యులు కలిసి ఈ కార్తీక దీపోత్సవాన్ని అయితే మొదలుపెట్టారు. ఇది 5వ సంవత్సరము. చాలా బాగా చేస్తున్నారు, కానీ ముందు తెలియట్లేదు. అప్పటికప్పుడే అటు నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రమే చూసి వెళ్తున్నారు. దానికి ముందుగా అక్కడక్కడ బ్యానర్లు పెట్టడం వల్ల ప్రచారం అవుతే అందరు కూడా వెళ్ళడానికైతే బాగుంటుంది. అయితే ఇక్కడ పంతులు కళ్యాణం చేసిన పంతులు మాత్రం చాలా మంచి పంతులు వచ్చారు. వాళ్ళు అసలు కళ్యాణ ప్రాశస్త్యం ఏంటి, దేవుల కళ్యాణమైన మనుషుల కళ్యాణమైన కంకణ ధారణ నుంచి కన్యాదానము ఎందుకు చేస్తారు అన్నీ కూడా చాలా బాగా చెప్పాడు. ఆడపిల్ల యొక్క ప్రాశస్త్యం, ఇంట్లో ఆడపిల్లకి ఉండడం వల్ల మగపిల్లగాడు ఉండడం వల్ల తేడా ఏంటి అన్నీ కూడా, కన్యాదానం యొక్క ఫలితం ఏంటి అన్నీ కూడా చాలా బాగా వివరించాడు. అదంతా కూడా నేను యాజ్ ఇట్ ఈజ్గా పెడతాను, మీరు కూడా వినండి. అయితే కళ్యాణం మీద 2 జంటలు కూర్చుంటారు కదండి, తోటే కాకుండా వెళ్ళిన భక్తులందరితో పాటు కూడా సంకల్పం చేపించారు. అన్ని దానాల కన్నా కన్యాదానం ముఖ్యమని, కన్యాదానం యొక్క ప్రాశస్త్యం గురించి, అంతేకాకుండా ఇంట్లో మగ పిల్లవాడి కంటే కూడా ఆడపిల్లల యొక్క ప్రాశస్త్యం ఏంటి అనేది, ఆడపిల్లల ప్రాశస్త్యం చాలా ముఖ్యమైనదని చాలా వివరంగా చెప్పారు పంతులు గారు. అయితే నాకు ఎన్టీఆర్ గార్డెన్లో జరిగే కోటి దీపోత్సవానికి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే, కానీ వెళ్ళడానికి తోడెవరు లేక వెళ్దామంటే అసలు టైం కుదరట్లేదు. అయితే ఆ రోజు మా బాబు, నాకు కూడా తెలియదు అసలు, మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అని చెప్పి వెళ్తూ ఉంటే ఈ బతుకమ్మ పార్క్ ముందు నుంచి వెళ్తున్నాడంట. అప్పుడే స్టార్ట్ అవుతుంది పూజ. ఇంకా అది చూసి నాకు వెంటనే ఫోన్ చేసిండు, మమ్మీ ఇక్కడ కోటి దీపోత్సవం జరుగుతుంది, మరి వెళ్తావా నువ్వు అని అంటే, ఇంకా తెలియగానే వెంటనే నేను వెళ్ళిపోయాను. నాకైతే అదృష్టం కలిగింది, చాలా హ్యాపీగా ఉంది. అక్కడ వెళ్ళలేనందుకు ఇక్కడైతే చూసిన నా చేతుల మీదుగా దీపాలు అయితే వెలిగించిన అని చాలా హ్యాపీగా ఉంది. అయితే మొత్తం అరేంజ్మెంట్ అంతా వాళ్ళే చేశారండి. టేబుల్స్ వేసేసి దీపాలలో ఒత్తులేసి రెడీగా పెట్టిరు.
తర్వాత మనం వెళ్ళి కూర్చున్న తర్వాత ఆయిల్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఆయిల్, అగరబత్తి, అగ్గిపెట్టెలు నేను తీసుకెళ్ళి నేను పోసిన ఆయిల్ తర్వాత వాళ్ళు ఇచ్చినాక ఇంకా మిగతా దీపాలలో అన్నిట్లో కూడా పోసిన. అరేంజ్మెంట్లు అయితే చాలా బాగా చేశారండి. కంటే వాడు మన వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి కంటే పుత్రిక ఉంటే ఆ అమ్మాయి ఎన్ని తరాలు ఉద్ధరింపజేస్తుందో ఈ కన్యాదానంలో చెప్పబడి ఉంటుంది. దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం అంటే అమ్మాయి 21 తరాల్ని అబ్బాయిని కంటే 3 తరాలు పితృపితామహ ప్రపితామహ అంటారు. తండ్రి, తాత, ముత్తాత వరకే ఉద్ధరింపగలరు. కానీ అమ్మాయిని కంటే ఆ అమ్మాయిని దానం చేస్తే ఎన్ని తరాలు ఉద్ధరింపబడతాయి అంటే దశపూర్వేషాం దశాపరేషాం అంటే మన ముందు 10 తరాలు, మన తరువాత 10 తరాలు, మన తరం అంటే మొత్తం 21 తరాలు ఉద్ధరింపబడతాయి. ఎందుకు కన్యాదానం చేస్తే అంత ఫలితం ఎవరికైనా తెలుసా? ఏ దానం చేసినా కూడా ఏదో ఒక స్వార్థంతో చేస్తాం. ఒకరిని పిలిచి భోజనం పెట్టాం, వాడు అంతా తిని తృప్తిగా ఉంది అంటాడు. వాడు ఆ తృప్తి అన్న మాటతో మనకి చాలా సంతృప్తి కలుగుతుంది. మన కుటుంబం వాడు వాళ్ళు ఇచ్చిన ఆశీర్వచనాల ద్వారా బాగుంటుంది అని మనం కలుస్తాం. అదొక స్వార్థం. వస్త్రదానం చేశామనుకోండి, మనం ఇచ్చిన వస్త్రాలతో ఒకళ్ళు కట్టుకొని ఆ వస్త్రాన్ని ధరిస్తే అది ఒక సంతోషం. ఏదైనా కూడా స్వార్థంతో చేస్తాం, చిన్న స్వార్థం. అలాంటి స్వార్థం ఏదీ లేకుండా ఒక 10 లక్షలు, ఇప్పుడు 10 లక్షలు కాదనుకోండి, 1 కోటి రూపాయలు పెడితే కన్యాదానం చేయగలం ఇప్పుడున్న ఫంక్షన్ హాల్లకి, ఇప్పుడున్న వాటి అన్నిటికీ. అలా నిస్వార్థమైన బుద్ధితో మన ఖర్చుతో మనకి ఎలాంటి ఉపయోగం లేకుండా ఒక తరాన్ని ఉద్ధరింపజేయడం కోసం అంటే ఒక వంశాన్ని ఉద్ధరింపజేయడం కోసం మన అమ్మాయిని ఇంకో కుటుంబానికి దానం చేస్తున్నాం. అక్కడ మనకి స్వార్థం అనేది లేదు. ఎప్పుడైతే అలాంటి నిస్వార్థమైన బుద్ధితో కన్యాదానం చేస్తామో అప్పుడు 21 తరాలు ఉద్ధరింపబడతాయి. త్రిగుణీకృత, అగ్నిష్టోమ, అతిరాత్ర, అప్తోరియామ, సాక్తపన, వాజపేయ, పౌండరీక, అశ్వమేధాది శతకృత పుణ్య ఫలావాప్త్యర్థం. ఆ మహాసంకల్పంలో చిట్ట చివరిలో ఈ వాక్యం చెప్పబడి ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే ఇవి యజ్ఞయాగాలు. కలియుగంలో అసాధ్యమైన యజ్ఞయాగాదులు ఈ 7 కూడా. త్రిగుణీకృతం మొదలుకొని అశ్వమేధ యాగం వరకు కూడా అంబానీ కూడా చేయలేనటువంటి యాగాలు ఇవి. ఎంత ధనం ఉన్నా కూడా మనం చేయలేని యాగాలు. ఎందుకు అంటే అవి ఎంత ఖర్చుతో కూడుకున్నవి, వాటిని చెయ్యాలి అంటే చాలా కష్టము. అశ్వమేధ యాగం రాముల వారు చేశారు చిట్ట చివరలో, ఆ తర్వాత ఎవరు చేయలేదు. అశ్వమేధ యాగం అంటే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు. ఒక అశ్వాన్ని వదిలి ఇది ఎంతవరకు అయితే వెళ్తుందో అదంతా కూడా తనదే అని చెప్పుకోవడం అశ్వమేధ యాగం. అలాంటి యాగాలు ఇప్పుడు మనం చేయగలమా? చేయలేము. మన ఇల్లు దాటి పక్క వాళ్ళ కాంపౌండ్కి వెళ్తే వాడు మళ్ళీ కొడతాడు. కాబట్టి అలాంటి యాగాలు మనం చేయలేని యాగాలు. శతక్రతు పుణ్య ఫలావాప్త్యర్థం. శతక్రతులు అంటే 100 చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అంత ఫలితము కన్యాదానం చేయడం ద్వారా ఆ దంపతులకు వస్తుందట. అలాగే త్రై సూర్యమండల పర్యంతం 21 తరాలు ఉద్ధరింపబడతాయని చెప్పాము. ఎలా ఉద్ధరింపబడతాయి అంటే వీళ్ళు గతించిన తరువాత, మరణించిన తరువాత వాళ్ళు ఏ లోకాలు పొందాలి అంటే మన జీవితం అంతా కూడా ఒక సర్కిల్. మనం వివాహం చేస్తాం, వివాహం చేసుకున్న తర్వాత మన సంతానం, వాళ్ళ ద్వారా మనం ఉద్ధరింపబడ్డాం, వాళ్ళ సంతానం ద్వారా వాళ్ళు ఉద్ధరింపబడ్డాం. వాళ్ళు చేసే పుణ్యాదుల వల్ల వీళ్ళు శాశ్వత ఉత్తమ గతులు, పుణ్యలోకాలు పొందడం. ఇలాంటివి ఒక సర్కిల్ అన్నమాట మన జీవితంలో. కాబట్టి జనమరణాలు అనేది సహజం. కానీ మనం చేసే నిత్య కర్మల వల్ల మనం ఉత్తమ గతుల్ని పొందుతామా లేదా అనేది మనం చేసే కర్మల వల్లే ఉంటుంది. కాబట్టి కన్యాదానం చేయడం వల్ల తిరై సూర్యమండల పర్యంతం. తిరలు అంటే ఇక్కడ అందరికీ తెలుసు నువ్వుల్ని సూర్యమండల పర్యంతం, భూమండలం నుంచి సూర్యమండలం, చంద్రమండల పర్యంతం. ఎవరు అంటే ఒడ్లని చంద్రమండలం వరకు అయితే పోస్తామో అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మాతృవంశము పితృవంశము ఉద్ధరింపబడుతుంది. అలాగే మాషే ధ్రువమండల పర్యంతం. మాషాలు అంటే మినుములు,
అవి ధ్రువమండలం వరకు పోస్తే ఎన్నైతే ఉంటాయో అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు. అలాగే గంగా వాలుకాది సప్తర్షి మండల పర్యంతం, గంగాది నదులు సప్తర్షి మండలాలు ఎప్పటి వరకైతే ఉంటాయో అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మన మాతృవంశము పితృవంశము కూడా శాశ్వత పరబ్రహ్మలోకాన్ని పొందుతారు. ఇవన్నీ కూడా ఎవరి సాక్షిగా చేస్తున్నాం మనం? వివాహంలో చెప్తాం, కులము సాక్షిగా, గోత్రము సాక్షిగా, వచ్చిన బంధుమిత్రుల సాక్షిగా అని మనం ఆ కన్యాదాంతో చెప్పిస్తాం. కానీ ఇక్కడ భూమండలం మీద ఏవైతే ఉన్నాయో నదులు, సముద్రాలు, పర్వతాలు, వృక్షాలు, ఇలాంటివి అనేకమైనటువంటి వాటి ద్వారా వాటి సాక్షిగా కన్యాదానం ఈ ప్రవరని చెప్పడం ద్వారా వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలియడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు స్వామివారు ఎవరు, అమ్మవారు ఎవరు అనేది వాళ్ళ పరివార సమేతంగా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుని మనం ఆ ప్రవరని చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధగా వినాలి. 9 గంటల 30 నిమిషాలకు దీపారాధన ఉంటుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే పిలుచుకునేది ఉంటే కూడా త్వరగా పిలుచుకోండి. 9 గంటల 30 నిమిషాల కంటే ఇంక 20 నిమిషాల్లో దీపారాధన ప్రారంభమవుతుంది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయార్షేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నప్తే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయార్షేయ ప్రవరాన్విత పరశివ. అలా స్వామివారి యొక్క గోత్రము పరశివ గోత్రమట. ఇలా స్వామివారి గోత్రనామాలన్నీ కూడా తాతగారు ఎవరు, ముత్తాతగారు ఎవరు, స్వామివారి ఎవరు అందరూ తెలుసుకున్నాము. ఇప్పుడు అమ్మవారు ఎవరు అనేది అందరం తెలుసుకుందాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద పరాకార పంచాశయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య త్రికూట పర్వత మహారాజ వర్మణో నప్త్రీ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద పరాకార పంచాశయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య గంధమాదన పర్వత మహారాజ వర్మణ పౌత్రీ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద పరాకార పంచాశయ ప్రవరాన్విత. అమ్మవారి యొక్క పేరు ఉమా, పార్వతి, అనేక నామాలు అమ్మవారి నామం తెలుసుకున్నాము. అమ్మవారి యొక్క నాన్నగారి పేరు హిమవత్ పర్వత మహారాజు. అలాగే అమ్మవారి యొక్క తాతగారి పేరు గంధమాధవ మహారాజు. అలాగే అమ్మవారి యొక్క ముత్తాత గారు త్రికూట పర్వత మహారాజు. అమ్మవారి గోత్రము పరశివ వాసుదేవ గోత్రము. అలా అమ్మవారి గోత్రనామాలు, స్వామివారి గోత్రనామాలు తెలుసుకున్న తర్వాత కన్యాదానం అయిన తర్వాత ఒక ప్రమాణం చేయిస్తాము. ఆ ప్రమాణం ఇప్పుడు మనందరం కూడా అమ్మవారి యొక్క తండ్రి తరపున స్వామివారితో చేయిద్దాము. అందరూ కూడా చెప్పండి. అందరూ చెప్పండి. ధర్మేచ ధర్మేచ అర్థేచ అర్థేచ కామేచ కామేచ త్వయా త్వయా ఏష ఏష నాతి చరామి నాతి చరామి. వరహ స్వామివారి తరపున మేము చెప్తాం. నా వరహ నాతి చరామి. మళ్ళీ మీరందరూ చెప్పండి. ధర్మేచ ధర్మేచ అర్థేచ అర్థేచ కామేచ కామేచ త్వయా త్వయా ఏష ఏష నాతి చరితవ్యా నాతి చర్తవ్య వరహ వరహ నాతి చరామి. మళ్ళీ ధర్మేచ ధర్మేచ అర్థేచ అర్థేచ కామేచ కామేచ త్వయా త్వయా ఏష ఏష నాతి చరితవ్యా నాతి చరితవ్యా స్వామినః నాతి చరామి. సంపత్త్యర్థం స్త్రీముద్వహే అని కన్యాదానం చెప్పడం జరుగుతుంది. అంటే ధర్మమైన సంతానం కోసం, ఆ సంతానం ద్వారా యజ్ఞయాగాది క్రతువులు చేసే అధికారం రావడం కోసం ఈ వివాహాన్ని నేను చేయగలిచాను అని కన్యాదానం చెప్పడం జరుగుతుంది. అంటే అమ్మాయిని ఇవ్వడం ద్వారా ఆ వివాహం అయిన తర్వాత ఆ దంపతులు కూడా ధర్మ కార్యాలు చేయడానికి అధికారాన్ని పొందుతారు. అంటే యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, పురస్కారాలు, దానాలు, ధర్మాలు చేయాలి అంటే భార్య లేనిదే భర్త చేసినా, భర్త లేనిదే భార్య చేసినా కూడా ఆ ఫలితం ఉండదు. కాబట్టి ఇద్దరు కలిసి, అందుకే మనం ఏ వ్రతం చేసినా కూడా, ఏ పూజ చేసినా కూడా దంపతులు ఇద్దరు కలిసి చేయాలి అంటారు. కాబట్టి ధర్మంలో ఎప్పుడూ కూడా ఇద్దరు కలిసి చేయాలి. దానికి తోడుగా ఉంటావా అని కన్యాదాత అనడం జరుగుతుంది. అది ధర్మం. తర్వాత అర్థము అంటే ధనము అనే అర్థం సంస్కృతంలో. కాబట్టి వివాహం అయ్యేంత వరకు ఆ అబ్బాయి ధనం విషయంలో తల్లిదండ్రులతో కానీ
తనకు తానుగా కానీ ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవడం జరుగుతుంది. కానీ వివాహం అయిన తర్వాత ఆ యొక్క పత్ని, ఆయన ధర్మపత్ని ఎప్పుడైతే వస్తుందో ఆమెను కూడా సంప్రదించి ఆ అర్థ విషయంలో, అర్థం అంటే ధర్మం అని చెప్తున్నాం కదా, ఆ ధర్మ విషయంలో ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు ఆ విషయాలు తెలుసుకుంటూ వాటిని ఎలా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనే సంప్రదింపులు చేస్తూ అర్థంలో ఇద్దరు సరిసమానంగా ఉంటూ వాటి యొక్క నిర్వహణ తదేవతారా బలం చంద్రబలం తదేవ విద్యా బలం దేవ బలం తదేవ లక్ష్మీపదే తేంఘేగం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ స్వామివారి అమ్మవార్ల కళ్యాణం అయితే చాలా వైభవంగా జరిపించారండి. ఆ తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత పూలంగి సేవ కూడా చాలా బాగా చేసిరు. ఆ తర్వాత స్వామివారి అమ్మవార్లను ఊరేగింపుగా పల్లకి మీద ఊరేగించారు. ఈ ఘట్టం అంతా కూడా చాలా బాగా జరిగింది. నక్షత్రహారతి కూడా చాలా బాగా చేశారు. ఆ నక్షత్రహారతి చూస్తుంటే ఇంకా మనకు అసలు కనులు తిప్పలేము, అంత బాగా చేశారు. ఇక్కడ దేవాలయంకి, పెద్ద దేవస్థానంకి వెళ్ళిపోయి అక్కడ కళ్యాణం చూసినంత అనుభవం అయితే కలిగింది. చాలా బాగా చేసిండ్రు. ఆ తర్వాత మొత్తం ఊరేగింపు అయిపోయి స్వామివారిని మళ్ళీ స్టేజ్ మీద ఉంచిన తర్వాత కింద శివలింగం పెట్టి శివునికి ప్రతి ఒక్కరితోటి అభిషేకం అయితే చేయించారు. ఆ తర్వాత అందరు స్టేజ్ మీదకి ఎక్కి స్వామివారి అక్షంతలు వేయించుకొని తీర్థప్రసాదం అయితే తీసుకొని వచ్చాము. వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారాలు అరేంజ్మెంట్ చేశారండి. చాలా బాగా చేశారు. అసలు అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. ఇంతమందికి దీపాలు వెలిగించుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా ప్రసాదంలాగా కాకుండా అల్పాహారమే పెట్టారు. ఇదంతా కూడా బాగా అనిపించింది. కానీ కొంచెం ముందుగా బ్యానర్స్ పెట్టి ప్రచారం చేస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారు, అందరికీ కూడా తెలుస్తుంది. ప్రసాద్ ఇక్కడ తినకుండా మనం బయటకు వెళ్ళి తినచ్చు, ఇంకేమన్నా తినచ్చు అనే ఆలోచన లేకుండా ఫలితం అంతా కూడా ప్రసాదంలోనే ఉంటుంది. కాబట్టి అందరూ ఇక్కడే ఆ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాల్సిందిగా కమిటీ వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి ఆ ప్రసాద వితరణ అయ్యేంత వరకు కూడా స్వీకరించి తిరిగి వెళ్లవలసిందిగా కోరుతున్నాం. నక్షత్ర హారతి ఇచ్చేటప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ చేసేసారు. దీపాల వెలుగులో నక్షత్ర హారతిలో స్వామివారు అయితే చాలా వైభవంగా కనిపించారు. అసలు ఆ హారతిని చూస్తుంటే రెండు కళ్ళు కూడా సరిపోవు, అంత బాగా అనిపించింది. ఊరేగింపు తీసినప్పుడు స్వామివారికి పూలను జల్లుకుంటూ ఊరేగింపు అయితే చేశారు. చాలా అసలు ఎంత బాగా అనిపించిందంటే చూస్తుంటే అసలు నాకు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు, అంత బాగా అయితే జరిగింది.
मांगल्यन्तन्तुनानेन लोकरक्षण हेतुना कंठे बध्नामि सुभगे त्वञ्जीव शरदां शतम् मांगल्य धारण मुहूर्तस्य मुहूर्तोऽस्तु एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु अयं मुहूर्त शुभ मुहूर्तोऽस्तु एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां स्त्रीणाञ्जलीनां पुरुषाञ्जलीनां क्षीराब्धिकन्याञ्जलप्रोक्षणीनां सम्पूर्णमां सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेऽङ्घ्रिगं स्मरामि सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान। ఇదేనండి ఈరోజు వీడియో. నాతో పాటు మీ అందరినీ కూడా కార్తీక దీపోత్సవానికి తీసుకెళ్లానని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ షేర్ చేయండి.